హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఐస్ వాటర్ ఛాలెంజ్. అసలు ఛాలెంజ్ వచ్చేసి గైస్ ఏంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఇక్కడ అయితే ఉన్నాయి. ఇవన్నింటిని మేమైతే ఆ స్విమ్మింగ్ పూల్ లో వేయబోతున్నాము. ఆ తర్వాత దాంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఒక ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. ఛాలెంజ్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ వెళ్ళిన తర్వాత లాస్ట్ టు లీవ్ ది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఎవరైతే లాస్ట్కి వెళ్తారో వాళ్ళకు వచ్చేసి 50,000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే ఉండబోతుంది. సో అందరం పార్టిసిపేట్ అవుతున్నాం. కెమెరామెన్ ఎవరు ఉండరు, మా ఆరుగురం దాంట్లో పోతాము, ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ ఇద్దరు వెళ్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారో, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకు 50,000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఛాలెంజ్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం నిండేటట్టున్నాయిగా. ఇప్పటికే ఈ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఈ ఐస్ క్యూబ్ లేచిన తర్వాత ఇక కథమే పని. దెబ్బలు తాకితే అలా గుద్దేరు. చేతులు పట్టుకుంటే. సో ఇప్పుడు వచ్చేసి అన్న కెమెరా పెట్టేసి ఇప్పుడు అయితే గాయసి అందరం వెళ్ళిపోతున్నాం లోపలికి. కమాన్ రే. ఎంకలు మొత్తం లేచినాయి. మొత్తం గాయసి చూపెట్టలేకపోతున్నాం కానీ నిజంగానే గుజ్ బంప్స్ వచ్చినాయి మొత్తం అందరికి. వాటర్లు ఉంటే ఏం అనిపించలే కానీ ఒకసారి నీళ్ళు మీద పోసిరు కదా. ఈ ఛాలెంజ్ లో నెక్స్ట్ ట్విస్ట్ ఏంది అంటే ఫస్ట్ 30 మినిట్స్ వరకు ఎవరు క్విట్ కాలేదు అనుకోండి, నీళ్ళలో మునిగి తేలే ఛాలెంజ్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ అందరికంటే ముందు తేలుతారో వాళ్ళు వచ్చేసి ఈ ఛాలెంజ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు. ఛాలెంజ్ ఇంతవరకు ఎప్పుడు ఉన్నాయో ఇంత సల్లట్ లేదలేదు. ఫస్ట్ టైం ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి అరే మొత్తం మునుగు మొత్తం మునుగుతున్నా ఉన్నారా. అనిపిస్తుంది బాబాయ్ నేను నీళ్ళు పడినా మునగాలి.
రూపాయలు 50,000 ప్రైజ్ మనీ అంటే క్విట్ అయితే 100 రూపాయలు. క్విట్ 1000 రూపాయలు రా. 5,000 45,000 మిగులుతాయి. 10,000 అంటే అది క్విట్ 10,000 రా. పోరా ఇంకేంది 50,000 ఇస్తా అంటే పోదు ఇప్పుడు బదన చేసుకోవాలి. చేసుకొని డప్పు తెచ్చుతా ఒక అదేంది గజ్జలు తెచ్చుతా చేసుకోవాలి ముగ్గురు అందరూ పట్టరా విని పట్టరా వాడు అనుకున్న మీదనే ఉన్నాడు. పట్టుకో కొట్లాడు కూడా నాగం ఎత్తుర్రు నువ్వు ఆగం కాకు అందరు నన్నే వస్తుర్రే నువ్వు గెలుస్తా అనుకుంటున్నావా? లావట అవతలకి వాటర్లో మునిగిపోతుందామన్నా కానీ అయ్యేటట్లేదు. ఉరుకురి ఐస్ గడ్డలు పలగొట్టకపోతే అయిపోవు కావచ్చు. పలగొట్టే వరకు తొందరగా మెల్ట్ అయినా బాగా చల్లగానే పలగొట్టకుండా కానీ కొద్దిగా ఇష్టం నువ్వు చేసేవు. కిటు నువ్వు జిమ్ చేస్తావా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది గరం వస్తుందా? అరే కోయి అందరు పని అవుతుంది ఆయన తెల్లారే వరకు అలా సరదా. టైం వచ్చేసి గైస్ 30 minutes అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ఎలిమినేటర్ని అయితే ఇప్పుడు పిక్ చేయబోతున్నాము. ఎలిమినేటర్ వచ్చేసి ఎట్లా పిక్ కాబోతుంది అంటే అందరం వాటర్లో మునుగుతాం. ఎవడైతే ఫస్ట్ తేలుతాడో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయినట్టు. మరి మొత్తం మునిగిపోతే ఎవడు క్విట్ అవుతాడో ఫస్ట్ బయటకు వెళ్తాడో వాడు. ఒకవేళ మునగ కూడా కథలా పడ్డారు అనుకో వాడు కూడా పోతాడు. వాడితో పాడుగా వాడు కూడా అంటే ఇట్లా పట్టుకోవచ్చు ఇట్లా మునిగి మొత్తం బాడీ మొత్తం ఇట్లా తలకే పుస్తా అయిపోతుంది కదా మొత్తం మునగాలి. మొత్తము లేతం మీదకి ఎట్లైనా కొద్దిగా లేతుంది ఆయన ఎట్లా ఎవరికి కూర లేతాడు ఎట్లా ఒకవేళ ఏమన్నా చీటింగ్ చేసిరా అని ఫుటేజ్ కూడా చెక్ చేస్తాం. మరి టైమర్ పెట్టుకుంటే ఒక్కొక్కరు అందరం మునుగుతున్నాం. ఎవరు లేచినా ఉల్టా పల్టా చేసినా కానీ మునగలే అనుకో సైలెంట్ 3 2 1 నువ్వు లేచినావు ఎవరు లేచారు ఫస్ట్? జర రామవాడు బయటవాడు బయట ఫుటేజ్ అయితే గాయస్ చెక్ చేద్దాం. వీళ్ళిద్దరు అయితే డిబేట్లు ఉన్నారు గాయస్. వీడు నేను లేచిన తర్వాత ఇద్దరు నేను వెళ్ళా అంటారు. మరి ఎవరు ఇప్పుడు చూద్దాం. యశ్వంత్ గాడే యశ్వంత్ మనోడు లాస్ట్ పోతుండో సన్మానం చేయాలి.
ఒరే పీక్తారా ఒరే జర్రు ఉంటే చచ్చిపోతుంటా బాయ్ బాయ్ సీ యూ లవ్ యూ అందరికి అందరు 10,000 గెలిచి రావద్దు 50,000 గెలిచి రావాలి. ఒక కెమెరా మొత్తం ఆల్వేస్ ఆనే ఉంటుంది. పోతేవాడు ఎగిరిపోయేటోడు ఛానల్కేని జస్ట్ మిస్ అయింది. వాడిపైన అయిపో వీడియో అన్న తీసుకో. దాన్నైతే బలి వేసి రెడీ పెట్టి చూద్దాం. అల్లకుర్రగా కూడా బయట పడ్డది. ఆడినాం కదా. నేను పోతా అనుకోరా అసలు ఛాలెంజ్ ఏడికి అలాగే నేను ఈ మున్నూరు దాంట్లో బయటకు వెళ్తుంటే కానీ మహానుభావుడు వెళ్ళలేదు. అప్పుడు వినవాడు లోపలికి గుర్కొచ్చింది మళ్ళీ రామ్ గారు ఏదో ప్రైజ్ ఇస్తారు అనుకున్నట్టున్నాడు. లాస్ట్ దాకా అయిపోయింది. ఛాలెంజ్ని స్టార్ట్ చేసి గాయస్ 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 30 మినిట్స్లో ఎలిమినేటర్ వచ్చేసి కోయి గాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాము. దాంట్లో ఎవడైతే ఫస్ట్ ఓడిపోతాడో వాడు వచ్చేసి ఎలిమినేట్ అయితే అవుతాడు. సో ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే అందరం ఇక్కడ వరకు మునుగుతాము. ఎవరైతే ఫస్ట్ బయటకు వెళ్తారో వాళ్ళు కిట్. 3, 2, 1. ఏదో ఛాలెంజ్ నేను చేస్తే మస్తుండు. ఫస్ట్ చెప్తే నేను హెల్మెట్ కాకపోతున్నా మేడం మునగాలే బాబాయ్ మేడం మునగాలే మేడం మునగాలే గిట్లా గిట్లా ఇప్పటికే మస్తు ఘోరంగా సెలవు ఇంకో వేసిన గడ కడతాం. చలో గైస్ ఈ ఛాలెంజ్ ఎవరు క్విట్ అయ్యేటట్లేరు. బయటకైతే తీస్తున్నాం అందరినీ. ఇప్పుడు బయటకి వెళ్ళాలనుకుంటా ఇట్లే మంచిగా ఇట్లే మంచిగా ఉంది. ఈ ఛాలెంజ్లో ఎవరు ఫిట్ కాలే కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ అది వచ్చేసి ఏంటంటే ఒక కాల్ని దీన్ని ఏమో అంటారు నాకు పేరు గుర్తుకొస్తలేదు అనుకో. తొడ కాదు ఈ ఆసనాన్ని యోగాసనం. ఒక కాలుకి ఇంకో కాలు పెట్టుకోవాలి. నమస్కారం చేతులు పైన పెట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ విడిపోయినా చేయి దీని మీద పెట్టినా వాళ్ళు వచ్చేసి క్విట్ అయినట్టు. రెడీ? అరే నువ్వు జడ్జి దీనికి దా, సంచాలకు నేను వీళ్ళందరికి ఇప్పుడు సంచాలకు ఓల్ మంచి లేకపోయినా తీసేస్తా వీళ్ళని. 3, 2, 1 స్టార్ట్. ముట్టుకున్నా ఇంకా స్టార్ట్ అయ్యాలి. ఇప్పుడు స్టార్ట్. అన్నా నువ్వు దండం పెడితే బరాబరి దండం పెట్టన్నారా? పడ్డాడు కంట్రోల్. ఓలు
కింద మొత్తం ముట్టుకోపోతున్నావు. ఏ ముంగంజారు బాబాయ్ ఎట్లా కాంతినావు ఆనలేరు ఆగు ఆగు ఆనిచ్చినావు చూస్తున్నా కాలు తీసాడు పడ్డాగా అయిపోయాక ఉండాలి రే ప్రైజ్ మనీ ఇచ్చేదాకా ఆయన గెలువు అదేదో ఏ మెలా బాబాయ్ ఏ ఎంత కాంతినావు లైట్ గా ఛాలెంజ్ చేసినాడే ఫస్ట్ వెళ్ళిపోయాడు. వీడియో సక్క వస్తుందని కావాలని నేనే ఓడిపోయాను. వేరే పెట్టి అయిపోయారా ఛాలెంజ్. రెండు కాలమే నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. స్టే ట్యూన్. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకో ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఛాలెంజ్లో వీళ్ళు నలుగురు వచ్చేసి ఇద్దరు టీమప్ లాగా అయితే కావాల్సి ఉంటుంది. టీమప్ కావాలి ఇద్దరు కావాలి తిరలేరు. బ్లూ బ్లూ ఒకటి ఆరెంజ్ ఆరెంజ్ ఒకటి ఎందుకు క్రాస్ వాళ్ళిద్దరు సేమ్ అవుతారు, వాళ్ళు టీమప్ అవుతారు. వాళ్ళకి ఒక నెక్స్ట్ క్రేజీ ఛాలెంజ్ ఉన్నది. కమాన్ మెల్లగా రావుగానే ఓడమొత్తారా ఇద్దరు చోటులు ఒక సైడ్ ఇద్దరు పెద్దలు ఒక సైడ్. విజ్ గాడు అన్న ఒక టీము, రామ్ గాడు కిట్టి గాడు ఒక టీము. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే 1 2 3 అనగానే ఒకరిని ఎత్తుకోవాలి. తర్వాత 1 minute తర్వాత స్విచ్ చేస్తాము. ఎవరైతే కింద పడతారో మొత్తం వాళ్ళ టీమే క్రాస్. భయం అవుతుంది. నేను ఎత్తుకుంటా కాకపోతే నన్ను ఎత్తుకుంటాడో లేదో తెలియదు. మీరు ఇంకేముంటావురా? ఇంతకుముందు అయితే 70 దాకుండే, ఒక 4 kgs అయితే తగ్గిన. ఏమో మోతా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తుండే కానీ నిజంగా గాయస్ గెలుద్దామని చెప్పేసి కష్టపడి వచ్చిన. కాకపోతే ఇప్పుడు మాత్రం అదృష్టం మొత్తం దీంట్లో లేదు. ఎంజాయ్ చేస్తున్నా ఎట్లా గెలుతున్నా. టైమర్ వచ్చేసి గాయస్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఎవరు ఎక్కించుకుంటారు మీ టీంలో మీ టీంలో నువ్వా 1 minute తర్వాత స్విచ్ అవుతారు. ఎవరైతే కింద పడతారో ఫస్ట్ ఆ టీం మొత్తం క్రాస్. ఎక్కిరంగా స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఎక్కువ 1 2 3 కోదిగా పొడిగా పట్టకరా అబ్బో కోదిగా మస్తు అయిపోయింది. జల్దీ స్టార్ట్ చేయి. స్టార్ట్ అయింది ఆల్రెడీ. 1 minute కొంచెం బరువు లేరా చూసా బక్క వాళ్ళ దగ్గర ఒకసారి నవ్వుపిస్తుండు నవ్వకూరి గెలుకుడు నై జాంతే. అరే వాడిని నిన్ను ఎత్తుకుండు సరే. నెక్స్ట్ మినిట్ నువ్వు వాడిని ఎత్తుకోవాలి. నెక్స్ట్ ఒక కాలు స్టాప్. టైమింగ్ వచ్చేసి స్విచ్ గారి కొంచెం బరువు లేవరా చూస్తే పక్కనే ఉంటావు. ఇజ్జత్ కే సవాల్ బాబాయ్ మంచి లేదా పెద్ద కప్ప. ఇంకా 10 seconds. Come on, Koti, you can do it. 60 down. సార్ ఎవరు ఎలిమినేట్ కాలే కదా అంత కిక్ అనిపిస్తలేదు. సేఫ్ అయినాం. Very easy. Give me some more hard challenge. మనడు we want hard. Very hard challenge. మళ్ళా అయితే పోతాం అందరం. No, we want hard challenge. 4 seconds.
టీమ్ అప్ చేసినాం, అన్ని ట్రై చేసినాం, వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి ఎవరు కూడా ఎలిమినేట్ అయ్యట్లేరు. సో టీమ్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాము, ఇండివిజువల్ ఎలిమినేషన్ అయితే చేస్తున్నాము. అది ఎట్లా అంటే కాళ్ళు దీనిపైన పెట్టాలి, చేతులు లోపల పెట్టాలి. స్టార్ట్ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ డ్రాప్ అయితే వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్. రివెంజ్ ఛాలెంజ్, నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్. అయినా మీరు ఇద్దరు ఉన్నారు కదా. చల్ 3, 2, 1 స్టార్ట్. టైమర్ అయితే ఎలిమినేషన్. అరే శైలి అంతలో కారా, శైలి అంతలో, శైలి అంతలో. నేను ఎలా మీద పెట్టుకున్నా. ఓకే ఓకే. అందరూ ఒకసారి దిగురు, అన్ఫేర్ అవుతుంది. దిగురు అన్న లేట్ ఎక్కిండు. దిగురు 3, 2, 1 స్టార్ట్. అందరూ ఒకసారి టక్కన పెట్టుర్రి. చల్లగా ఉందిరా మళ్ళీ. బాబాయ్ కాళ్ళు వెనకకి రావాలి. ఎట్లుంటేంద్రా చెప్తా రూల్ కాళ్ళు తీసిరాక దాని మీదకైనా పెట్టే చెప్తున్నా. బాబాయ్ ఇంకా హార్డ్ ఉందా ఈజీ ఉందా? చేతుల మీద పడుతుంది మొత్తం. ఎవరో ఒకరికి కట్టి కావాల్సింది ఇంట్లో. నీళ్ళ మీదనే ఉన్నాయి. ఇద్దరికి అంది రాగు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇంకా ఎక్స్ట్రీమ్ కు తీసుకుపోతున్నాము. దానికోసం మీరు అందరూ టర్న్ కావాలి, దీని మీదనే రొటేట్ అవుతా ఉండాలి. రైట్ సైడ్, రైట్ సైడ్. స్టాప్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే గైస్ వీళ్ళు ఎవరు కూడా ఎలిమినేట్ అయితలేరు కాబట్టి నాకు ఒక ఎలిమినేషన్ అయితే కావాలి. పుషప్స్ వాటర్ లో ముక్కుంటా వేలూరి. 1, 2 మొక్కల మీద మొక్కలు పెట్టుకుని వెనకాల 1. అంటే 1 పుషప్. చెప్తారా ఎవరో ఒకటి కావాలి. 2, 3 రికార్డు. 1, 2, 3 స్టార్ట్. ఎన్ని 1 ఎన్ని మన ముందుకెళ్ళి 2 4 బరాబర్ 5 అన్న తెలియదు. మీరు ఛాలెంజ్ లో వచ్చేసి గాయ్స్ సన్ అయితే క్విట్ అయిపోయిండు. బయటకి వెళ్ళలేగా. ఎలిమినేట్ అయిపోయినట్టే. కాలు తీసేసినావు కలాస్. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ మన వాళ్ళకి ఏంటిది అంటే నా దగ్గర మీరు చూడవచ్చు 2 కీస్ అవుతున్నాయి. వీటిని వాళ్ళు తిరిగేటప్పుడు డిస్టర్బింగ్గా ఉన్నప్పుడు దాంట్లో అయితే వేస్తా. వాళ్ళ ముగ్గురిట్లలో ఎవరికైతే ఇద్దరికి కీస్ దొరుకుతాయో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరికైతే దొరకదో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. నేనెత్తావు వాటర్ రా తిరుగురి. చెప్పు ఫాస్ట్ ఒక్కొక్కటేనా? అదే ఒక్కొక్కటి. ఆవురు అది చూడరు ఇద్దరు. ఎందుకు కోదియాడు చూసిండు వెనక మరి చూసిండు. మల్లేరు ఫాస్ట్ స్టాప్ అనగా అడిగి చూడరు ఇక. స్టాప్ 3, 2 రామ్ అడిగి చూడు. 1 స్టార్ట్. మునిలంగాడు చేతిలో లేదురా.
వాడేసినావు కింద ఏలే ఎందుకు మరి ఎందుకు అలా చక్క మళ్ళా తిరుగురి. మీరు అలర్ట్ ఉన్నారా లేదా అని చెక్ స్టాప్. చెప్తానే స్టార్ట్ అన్నాకనే స్టార్ట్. దేలాడుర్రా ఇట్లా దేలాడుర్రా. రాంబాయ్ దొరికిందారా? వేసిన ఒక కింద పడుతున్నా. అరే గిటేది నెంగులాడుకుర్రా గడిచి ఇంకోటి జరిగే పక్క జరు ఇంకోటి కమాన్. కోసాడు ఆగమాగమవుతుంది. ఉన్నాయి రెండు వేసిన. దొరికింది గీడ. కాదు నాకు డౌట్ ఉంది, తిరిగేటప్పుడు చిరకొట్టి ఇచ్చాడేమో అని. అరే ఫుటే నడుతున్నాయి, చీటింగ్ అయితే తెలిసిపోతుంది. కమాన్ వెళ్ళాలమ్మా. సో మొత్తం అయిపోయింది. బాబాయ్ కాదు ఇంత ముందు 2 సార్లు ఎన్ని వేసాడేమో నేను అనుకున్నా, లాంగ్ వేసాడు. బాబాయ్ గారు కంపల్సరీ మొత్తం గెలుస్తాడేమో అనుకున్నా నేను, కానీ బిస్కెట్ అయితే అయిపోయింది. ఏడవకి ఓకే. లాస్ట్కి ఇద్దరు అయితే గాయస్ మిగిలేరు. ఒకటి కిట్టు గాడు, ఒకటి వచ్చేసి విజయ్ గాడు. ఎవరైనా గెలవచ్చు, ఎవరు గెలిచినా ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిసేపు ఇట్నే వదిలేద్దాం. వదిలేపురి సరిసానం తీసుకుంటాం ఇప్పుడు. చిలుకా ఛాలెంజ్ లో చాలా మంది ఏమనుకుంటారు అంటే పోటీగా నడుస్తుంది. వీడు గెలిచి వీనికి ప్రైజ్ మనీ ఇచ్చినామనుకో మస్తు మంది ఏటరగాలు ఏమని కామెంట్ పెడతారు, కావాలనే వాళ్ళని గెలిపించుకున్నారు వానికి ఇచ్చినా అంటారు. కానీ అట్లా కాదు, వీడు గెలిస్తే వీనికి ప్రైజ్ మనీ, వాడు గెలిస్తే వానికి ప్రైజ్ మనీ. ఇది మాత్రం క్లియర్. కాళ్ళు పోతున్నాయి గాయస్, ఎట్లా అంటే కోతున్నాయి కింద మొత్తం. విట్టు కావచ్చు మరి, దిగమంటావా? దిగచ్చు. అరే మీరు ఒకరినొకరు కన్విన్స్ చేసుకున్నా సరే, ఎట్లా 50-50 అని కాదు. 50 అయితే ఓకే. 1000 పర్సెంటేజ్. ఇగో నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇది మీరిద్దరు ఉన్నారు ఇంకా లాస్ట్కి. కమాన్ కోయి వీడియో అంటే బాగా దుంకి దాన్ని కొట్టుకోపోతే అందాక అంటాడు మళ్ళీ. ఇంకా వాళ్ళు ఇరిటేట్ అవుతారు, వాళ్ళు ఉండి ఏదైనా ఒక ఛాలెంజ్ పెట్టుర్రి, మా ఇద్దరికి ఒక విన్నర్ ని పిక్ చేయర్రి అని చెప్పేసి. అరే నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి చెప్పన్నా? కరెంట్ షాట్ లాస్ట్ దాకా ఉంటాడు, వాడు గెలిచినట్టు. అటు అలారం ఇప్పుడు పెడతారా మరి ఫోన్ అలారం పెట్టినట్టు వస్తూనే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. వాళ్ళకి ఏం ఛాలెంజ్ ఇద్దామా అని చెప్పేసి. ఏ ఛాలెంజ్ కండక్ట్ చేద్దామన్నా సరే అది అన్ఫేర్ ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ మీలో చాలా మంది కామెంట్ చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఫైనల్లీ ఇద్దరు స్ట్రెంత్ ఉన్న వాళ్ళే మంచిగా. సో ఏం ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నాము అంటే, వీళ్ళిద్దరు ఇట్లా వాళ్ళ ఓన్ స్ట్రెంత్ని యూజ్ చేసి, టాక్టిక్స్ని యూజ్ చేసి ఎవరైతే బయటకు నూకేసుకుంటారో ఇంకొకరిని, ఆ లోపల ఉన్నాడు కొట్లాడుకోకురే. ఈ జిమ్ బాడీ మరి గుర్తుదే అదో ఎట్లా వద్దా? 1 2 3 అని కథం. నువ్వు సైడ్ ఇక రూల్స్ చెప్తా. ఒకనోడు బొనికా తీసుకోకూరు, 50,000 గురించి పానం తీస్తుంది. గుద్దుకోకూరు ఒకనోడు నూకేసుకున్నాడే. స్విమ్మింగ్ పూల్ వెళ్ళి బయట పడాలి. ఏం లేదు, చుట్టూ అంత క్లీన్ చేసినాం. ఓకే 3 2 1 అంతే కలాస్. ఎవరైనా పోతే అటే మీద పడగలరా? అటే దిక్తావు.
అనిపిస్తుంది నాకు. కోడియాడు పడ్డర్రా కాలు దొరికిందిరా. ఎవడు ఫస్ట్ భూమికి టచ్ అవుతాడు కథ. గాలి గాలి ఒక్కడి చేస్తాను అన్ని తాళాలు అన్ని దగ్గర ఇచ్చిండు. నాకు ఏమనిపించిందంటే వీడు వాడిని లావట్ అవుతాడు వాడేస్తలేమో అందరూ అన్పేరని కామెంట్ అనుకున్నా. అరే మళ్ళా సార్ వస్తాడు. ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో ప్రైజ్ మనీ ఇచ్చేస్తా. ఇప్పటిదాకా గాయస్ హోరీగా జరిగిన ఈ లాస్ట్ టు లీవ్ ఐస్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దీంట్లో విన్నర్ వచ్చేసి మన విజయాడు కదా. వీళ్ళలో ఎవరు గెలిచినా కానీ అందరికి ఫోన్ పేలు ఉన్నాయి. ఫోన్ పే కొడుతుంటే దీనికి ఫోన్ పే లేదు, పిల్లపచ్చాడు క్యాష్ తీసుకొచ్చి ఇవ్వాలి కోతి. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ వీడియో మీద వచ్చే సపోర్ట్ని బట్టి నెక్స్ట్ లాస్ట్ టు లీవ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేస్తాం. నో స్లీప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఛాలెంజ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.